ఒకవేళ నీ తల్లిదండ్రులు ఎవరైతే ఎంగేజ్మెంట్ చేయించారో తనతో లైఫ్ ఎలా ఉంటది అసలు? తను ఒకసారి అర్థం చేసుకోవడానికి ఎప్పుడైనా ట్రై చేసావా? ఆయన ఎవరు ఏంటి అంటే తను నార్మల్ గా జస్ట్ ఆ రోజు మాట్లాడినా, నాకు ఒక్కసారే మాట్లాడినా తనతో కూడా. ఎంగేజ్మెంట్ అయింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నా, వీళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ అట్లా ఏం లేదు కదా? లేదు. తనకి కూడా నేను ట్రై చేసిన, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నేను ప్రెగ్నెంట్ అని తనకి చెప్తే తనే ఎట్లా ఉంటాడో కదా, మళ్ళీ ఇంట్లో చెప్పి అల్లరల్లరి చేయడము, తను ఎట్లా ఫీల్ అవుతాడో. పేరెంట్స్ చెప్పే ఉంటారేమో, చెప్పకుండా ఎందుకు ఉంటారు? ప్రెగ్నెంట్ అని చెప్తే అబ్బాయినా చేసుకోడు కదా మేడం. మీ అమ్మ వాళ్ళు ఇంత జరిగినా నీ పెళ్లి చేద్దానికి ట్రై చేస్తున్నారంటే అది ఒప్పించి ఉండొచ్చేమో, తెలియదు. తల్లిదండ్రులు కదా, కూతురు జీవితం చూసుకుంటారు. నువ్వు ఏమైనాక నా కూతురు, నేను ఏమైనా చేసుకుంటా, అట్లాంటి వాళ్ళే నేను తెచ్చుకుంటా, ఇచ్చేనే తెచ్చుకుంటారు వాళ్ళు. కూతురు జీవితం ముఖ్యం. గారు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఒకవేళ పేరెంట్స్ వైపు ఆలోచిస్తే కూతురు కోసం ఏమైనా చేయొచ్చు. అంటే ప్రెగ్నెంట్ అని చెప్పకపోవచ్చు కానీ ఇట్లా పెళ్లి చేసుకుంటున్నారు. ఒకవేళ ఇట్లా కూడా అనుకోవచ్చు, ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి ఉంటుంది ఎవరికి తెలియకపోవచ్చు, తెలియదని వీళ్ళే అంటున్నారు. వాళ్ళ ఇంట్లో తెలిసి పర్సనల్ గా ఇది ఎక్కడ తెలిస్తే అందరికి తెలిస్తే పరుగు పోతుందని ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు కదా. సో అతనేమో మాట వినట్లేదు, ఇంకోసారి ట్రై చేద్దామా? హలో ప్రసాద్. చెప్పండి. సో రైట్, ఓకే, నువ్వు తను వద్దు, నాకు నా లైఫ్ నేను చూసుకుంటాను అంటున్నావు, అంతేనా? ఫైనల్ డెసిషన్ అది? నాకు అక్కర్లేదు మేడం, నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళ అన్నకు నాకు అసలు పడదు కూడా పడదు, నాకు అక్కర్లేదు, నేను చేసుకున్నాను. అన్ని పడకనే పెళ్లి చేసుకున్నావు కదా అబ్బా, ఇప్పుడు వద్దంటే ఎట్లా? నీ ఇష్టానికి నువ్వు ఇష్టపడతావు, కార్ లో తిప్పుతావు, బైక్ లో తిప్పుతావు, అన్నిటికి తీసుకుపోతావు, ప్రెగ్నెంట్ చేసినావు, రూమ్ లో పెట్టుకున్నావు, పెళ్లి చేసుకున్నావు. మరి అంత ఉన్నాను నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండాలి కదా. మరి అంత ఉన్నప్పుడు ఆమె ఇంకొక ఎంగేజ్మెంట్ ఎట్లా చేసుకుంటది? అరేనయ్యా ఇంట్లో, మరి నువ్వు అంత ఉన్నాడు వాళ్ళ ఇంట్లో మాట్లాడలేదా? వాళ్ళ ఇంట్లో మాట్లాడలేదా? నా పిల్లానికి మీరు ఎట్లా ఎంగేజ్మెంట్ చేస్తారని నువ్వెందుకు మాట్లాడలేక సాటుకున్నావు? ఇప్పుడు తెలిసింది కదా అయ్యా, వాళ్ళ మొహం మీదే చెప్పాల్సింది కదా. మరి అందుకే కరెక్ట్ గా సమాధానం చెప్పు. కడుపు చేసి నాకు ఇప్పుడు అవసరం లేదు మేడం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఆమె మెడికల్ టెస్ట్ చేసినాక కూడా నాకు వద్దనుకుంటే కడుపు నేను చేసిన గ్యారంటీ ఏమని ఇస్తారా అంటున్నాడు. నువ్వు ఒక రూమ్ లో ఉన్నావు, పెళ్లి చేసుకున్నావు, 4-5 నెలలు రూమ్ లోనే అమ్మాయిని ఉంచుకొని గ్యారంటీ ఉందా అని పిచ్చి మాటలు మాట్లాడతావు ఏందయ్యా? అడగండి, ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉన్నామా అడగండి. కలిసి ఉన్నామనే చెప్తుంది కదా. అడగండి, సపరేట్ సపరేట్ రూమ్ ఉన్నాము. ఎన్ని మాటలు మాట్లాడమ్మా ఆయన. మ్యారేజ్ చేసుకున్నాక వేరే ఎట్లా ఉంటాం మేడం? కరెక్ట్. చిన్నప్పుడు ఫ్రెండ్ ఉన్నది కదా, ఆమె పేరు ఆ ప్రవళిక కూడా అదే చెప్పింది. ఇద్దరు దొంగలే. నువ్వు మనుషుడివి. ప్రసాద్ ప్రసాద్ హలో ప్రసాద్, సో ఇవన్నీ పాత మాటలు ప్రసాద్. నీకు కూడా నీకు ఇష్టమైన లైఫ్ పార్ట్నర్ నీకు కావాలని నువ్వు వద్దంటావా ఏంటి? వస్తుంటే నీకు కావాలి కదా, ఎందుకు అట్లా? ఇప్పుడు ఈ అమ్మాయిని కోల్పోయావు అనుకో, నిన్నుగా ప్రేమించే ఒక అమ్మాయి నువ్వు ఎట్లా తిట్టు కొట్టు పడుంటానంటుంటే ఇంతలా ప్రేమించే అమ్మాయి నీకు దొరుకుతుందా ఫ్యూచర్ లో? ఏమన్నాను? ఇంత చక్కగా చూసుకునే అమ్మాయి నీకు ఫ్యూచర్ లో దొరుకుతుందా అంటున్నా. పడుంటుంది కదా. మరి అదే పడి ఉన్నప్పుడు నేను ఫస్ట్ కొట్టినప్పుడు ఎందుకు పోయింది? సర్లే పోయాను, ఏదో నా తప్పు అయిపోయింది ఒప్పుకుంటుంది కదా, నలుగురు ముందు ఒప్పుకుంటుంది అమ్మా షోలో. ఇదంతా డిస్కషన్ మీ దగ్గరకు వచ్చేది, ఇదంతా చేసి మీ దగ్గరకు వచ్చి డిస్కషన్ చేస్తుంది కదా. అదే నాకు ఫోన్ చేసి ఓటోటగా ఫోన్ చేసి నా దగ్గరకు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తుంటే ఇదంతా నాకు చెప్పుంటే మీ నాకు వచ్చేది కాదు అసలు. ఎందుకు ఇంత పట్టు నీకు? ఇంత పట్టుదల ఎందుకు నీకు? నీ పెళ్ళం మీద ఎందుకు ప్రసాద్? నా పిల్లమని చెప్పేసి నా పిల్లలు కొట్టుకుని నాకు హక్కు లేదా? అయ్యో, అట్లాంటి సమీకరణాలు ఎవరు మార్చలేరు, ఎవరి పిల్లం వాళ్ళ ఇష్టం. ఒక్కసారి కొట్టినందుకు పోయి ఎంగేజ్మెంట్ చేసుకుంటదా? అది ఆవిడ చేసింది కాదు తప్పని ఎన్నోసార్లు ఇప్పటికీ చెప్తూనే ఉంది ప్రసాద్. నువ్వు వినడానికి ట్రై చేయి, కొద్దిగా కోపాన్ని తగ్గించుకో. అంతే ఉంటే ఆ అబ్బాయినే చేసుకుంటుంది కదా, నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? సరే తనకి వేరే లైఫ్ కావాలంటే వెళ్ళిపోయేది కదా, తనకు అవసరం లేదంట. నువ్వే కావాలని కూర్చుంటే, మొండికేసి కూర్చుంటే. అదే కదా మేడం చేసింది ఆమె, అదే కదా చేసి ఎంగేజ్మెంట్ చేసుకుంది కదా. ప్రసాద్ గారు ఆ అమ్మాయికి నిజంగానే సరే మీరు వద్దు అనుకొని ఇంటికి వెళ్ళిపోయిన అమ్మాయి హ్యాపీగా వాళ్ళ అమ్మ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకొని మంచిగున్నోని చేసుకొని ఉండొచ్చు కదండి.
మీతోటి ఏం అవసరం వచ్చిందంటారు? అంతే కదా మేడం ఆహా, చేస్తుంది. అంతగా మీ దగ్గర ఏముందంటారు? మరి వాళ్ళ దగ్గర ఏముందంట మరి? వద్దనుకుంటుంది కదా ప్రసాద్, వద్దనుకుంటుంది. ఇప్పుడు ఎవరు ఒకటి వద్దనుకుంటుంది? ప్రసాద్ గారు, మీరు ఆ ఇంట్లో చెప్పలేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పలేదు, వాళ్ళ అమ్మకి ఈ అమ్మాయికి పెళ్లి అయిందని తెలియదు. మరి పెళ్లి కాలేదు అంటే తల్లిదండ్రులకి ఎట్లుంటది? నా పిల్లకి పెళ్లి, వినండి వినండి. ఇప్పుడు ఆడ ఎంగేజ్మెంట్ ఏమైందో నాకు తెలియదు. ఉమ్. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆమె నేను కావాలని కోరుకుంటుంది. యాక్చువల్ గా అయితే ఎందుకు కోరుకుంటది? నేనే చెప్పేది తినండి మేడం, మీరు మాట్లాడకండి. ఇంతకు ముందు కూడా అట్లే మాట్లాడిరు. చెప్పు నేను చెప్తే తినండి. చెప్పు చెప్పు. నేను ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఆమెకు ఏంది ఆడ ఎంగేజ్మెంట్ అయ్యింది, ఆడ ప్రెగ్నెన్సీ అని తెలిసింది కాబట్టి అక్కడ ఎంగేజ్మెంట్ వద్దనుకుని నా దగ్గరకు ఇప్పుడు వస్తుంది. ఉమ్. ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ కడుపు లేకపోతే ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఫైనల్ చేసుకునేది కదా. అంటే నీకు సంబంధం లేదంటూ? నాకు సంబంధం, నాకు వద్దు, నాకు అక్కర్లేదు. ఈ అనుమానం తోటి నీకు ఈ పిల్ల కాదు, ఏ పిల్ల కూడా రాదు. నాకు వద్దు, నాకు అసలు వద్దే వద్దు అమ్మాయిని. నీ ఇష్టం. ఇంకా అసలు ఏం నిజంగా నీ చేశాడా లేకుంటే ఏంది కథ? ఏంది అంత మొండిగా చెప్తున్నాడంటే? తప్పించుకోవడానికి చెప్తున్నాడా? తప్పించుకోవడానికే చెప్తున్నాడు మేడం మీకు. ప్రసాద్ 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 కూల్ ప్రసాద్. ఇప్పుడు ఇట్లా తెంచుకుంటూ పోతే బంధాలు తెగిపోతాయి కదప్ప. ఏంటిది, దీనికి ఉన్న వాల్యూ ఏంది చెప్పు? ఇంతలా కష్టపడి బయటకుండి ఇద్దరు సంసారం చక్కగా వెళ్తున్న టైంలో ఇవన్నీ ఎందుకు చెప్పు? వద్దులే నేను ఉంటాను ప్రసాద్ నువ్వు చెప్పినట్టు అంటుంది కదా. ప్రసాద్ నిన్ను వదిలి వెళ్ళిపోవడం తను చేసిన మొదటి తప్పు. అలాగే నీకు తెలియకుండా ఎంగేజ్మెంట్ చేసుకోవడం రెండో తప్పు. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసి నీ దగ్గరికి మళ్ళీ రావడం మూడో తప్పు. సో ఇప్పటికి కూడా తను ఏమంటుంది, జరిగింది ఏదో జరిగిపోయింది ప్రసాద్, కొన్ని నాకు తెలియకుండా జరిగిపోయినాయి, కొన్ని తెలిసే చేశాను, నాది అహంకారమే అనుకో, ఎందుకు వచ్చింది అనుకో, నువ్వు అట్లా చేస్తుంటే నాకు నచ్చక నేను వెళ్ళిపోయాను, ఇక ఇప్పటి నుంచి అవి నేను మార్చుకుంటాను నా క్యారెక్టర్ని, నువ్వు ఏం చెప్తే అది వింటాను, నేను ఎవరితో మాట్లాడను, నువ్వు నాకు కావాలి ప్రసాద్ అని అని అంటుంది. ఇప్పుడు తప్పు జరిగిపోయింది, క్షమించండి, ఇంకొకసారి రిపీట్ కాదని చెప్పేసి అని అంటుంది కదా. ఏ ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఏం పోయిందంట? నేను ఇవ్వను ఛాన్స్. ఏ ప్రసాద్ ఎందుకు అంత మొండి పట్టుదల? వద్దు. ఏ ప్రసాద్ ఈ లోపు ఎవరినైనా లైన్ చేసుకున్నావా? లేదు, నాకు వద్దు. నాకు అసలు బుద్ధి లేదు, ఆ, నాకు అవసరం లేదు. ఆమెనే కావాలని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు, ఆమె నా సర్వస్వం అనుకున్నప్పుడు ఒక్కసారి జస్ట్ చిన్న ఎందుకు మాట్లాడుతున్నావు, ఫోన్ లో మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఒకసారి ఇట్లా తిడితే అది పెద్ద ఇష్యూ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ తవ్వుకున్న అన్ని బయటకు వస్తాయి ప్రసాద్. ఎందుకు అయిపోయినాయి ఎందుకు చెప్పు? ఫ్యూచర్ గురించి ఆలోచించండి. ఫ్యూచర్ గురించి అని చెప్పేసి ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు ఆమె ఫ్యూచర్ గురించి ఆలోచించలేదా? అమ్మా ఇంకా అన్ని అయిపోయినాయి అంటుంది కదా, ఇంకా జరిగిపోయినాయి, అవి ఏం చేయలేం ప్రసాద్. నాకు అవసరం లేదు, అమ్మాయి నాకు వద్దు, ఏమొద్దు. నాకు ఇంకొకసారి ఫోన్ చేస్తే మాత్రం బాగోదని చెప్పాడు. ఫైనల్ ఇది ఫైనల్ మీద నాకు అమ్మాయి అవసరం లేదు, నాకు వద్దు అంటే ఇట్లాంటి వాళ్ళు నువ్వు కేసు పెడితే జైలుకి వెళ్తారు, మళ్ళీ తనని లోపలేస్తారేమో కదా మేడం. నీకేంటంట ఇప్పుడు నువ్వు ఇంత కఠినంగా మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతావు? అమ్మాయి ఎవరితో పోయిందో నాకు తెలియదు, ఇప్పుడు కడుపుందని నా దగ్గరకు వచ్చిందా అని ఇట్లాంటి మాటలు మాట్లాడినాక ఏం కూడా చేయాలి అప్పుడు? నువ్వు రోషం ఉన్న దానివైతే ఏం చేస్తావు? నువ్వు కేసు పెట్టాలి. కేసు పెడతా వదిలేస్తా. నువ్వు ఎట్లా సారీ చెప్పినావో తిరిగి నువ్వు కూడా సారీ చెప్పించుకుని అప్పుడు ఇద్దరు కలిసి ఉండండి. నాకు అట్లా చూడాలని ఉంది. ఇప్పుడు మా ముందు అందరి ముందు, కెమెరాల ముందు అందరి ముందు నువ్వు సారీ చెప్పావే, నువ్వు అంటే నీకంటూ నువ్వు చెయ్యని తప్పుకు కూడా లేదులే నేను ఉంటాను అని సారీ చెప్పినావే, మరి విన్నాడా? లేదు కదా. మరి నీకు కూడా రావాలి కదా. నువ్వెందుకు తగ్గాలి? మరి ఏం చేయాలి మేడం? ఇంత బతిమలాడినాం మేము ఇక్కడ, ఇంతసేపు చెప్పినా కూడా అంత రాయిలా కూర్చున్నాడంటే నీకు సారీ తప్పకుండా రావాలి. ఆయన ఓన్లీ పట్టుతోనే ఉన్నాడు. నువ్వు ఓన్లీ ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, అది ఓన్లీ ఒక పట్టే, ఇంకేం లేదు అక్కడ. ఏం చేయాలంటే ఇట్లా చేసినాడు, నా తల్లిదండ్రులు నేను వదిలేసుకుని వచ్చినా కూడా ఇప్పటికి తనే కావాలనుకుంటున్నాను కానీ అసలు నాకు సంబంధమే లేదంటున్నాడని కేసు పెట్టు. ప్రూఫ్స్ ఉన్నాయా? మీ ఫొటోస్, మీ మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయి. మీరు ఒక దగ్గర ఉండడము అంత వాళ్ళు ఓనర్ వాళ్ళంతా చెప్తారు కదా. చెప్తారు. ఎందుకు ఆడపిల్ల ఎందుకు తగ్గుండాలి, ఎందుకు భరించాలి? నీకు ప్రసాద్ కావాలి అనుకుంటే ఈ పంచే, నువ్వేం చేయాల్సిన అవసరంలా. ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. సరే ఏం చేయమంటావమ్మా? కొట్టమంటారా లేదంటే అడగమంటారా? వాళ్ళు చేసే పద్ధతి ఉంటది. సో నువ్వు ఏం చెప్తే వాళ్ళు అది ఫాలో అవుతారు. లేదండి నాకు సారీ వరకు చాలు. కొట్టడం తిట్టడం ఏం వద్దు మేడం. అబ్బా తను మారాలి అంతే. మారి ఇద్దరం మంచిగా హ్యాపీగా ఉండాలి. ఓకే అంటే మా అమ్మ వాళ్ళని కూడా ఇద్దరం ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి. వాళ్ళ ముందు కూడా ఒప్పుకుంటారంటావా? ఇంతకీ అమ్మాళ్ళు ఇద్దరం వెళ్ళి ఒప్పిస్తే ఏమోలే,
ఇద్దరు చక్కగా పెళ్లి చేసుకున్న అంటే పెళ్లి చేసుకున్న ఇద్దరు తర్వాత కలిసిన తర్వాత ఆ బిడ్డకి మళ్ళీ జన్మనిచ్చిన తర్వాత వాళ్ళే కలుస్తారేమో మనవాళ్ళు మనవరాళ్ళని పట్టుకొని, ఏమంటారు? వెంటనే నువ్వు వెళ్ళిన తర్వాత కూడా స్టేషన్కి వెళ్ళకు, వెయిట్ చేయి, అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా వెయిట్ చేయి. కోపం ఉంటది ఎవరికైనా కూడా, బట్ నువ్వు తప్పకుండా. కూడా సహనంతో ఉండాలి కదా. వెయిట్ చేయి, ఆయన కూడా టైం ఇవ్వు. సో ఏమి బాధపడకు అండ్ అలాగే సహనం కోల్పోకు, నిరాశ చెందకు. సరే మేము ఉన్నాం నీకు, ఎప్పుడైనా కావాలంటే ఫోన్ చేయి, ఓకే? అందుబాటులో ఉంటాము, అర్థమైందా? సరే మేడం. సో తల్లిదండ్రులు మాట్లాడట్లేదనో లేదంటే అట్లా ఇట్లా నువ్వు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళే కార్యక్రమాలు అలా ఇలాంటివి ఏం ఏం పెట్టుకో. తీసుకోకు. సో వీఆర్ విత్ యూ, విల్ హ్యాండిల్. తనకేమి అంత లైక్ నువ్వు కాదు నువ్వు వద్దు అంటున్నాడంటే జస్ట్ ఒక్క మాట కోసమే అంటున్నాడు. జస్ట్ నన్ను ఎందుకు వదిలేయాలి, ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలి? నేను కావాలని చేసుకోలేదు కదా మేడం, సో ఇంత మీకు- ఘనంగా అడుగుతున్నాను కదా, నా పొరపాటు అయింది, నా తప్పు అయింది. అదేలే ఈగోకి వెళ్తున్నాడు. ఆ ఈగో పోవాలంటే కొద్దిగా టైం కావాలి. మౌనిక గారు చెప్పినట్టు కొద్దిగా టైం ఇవ్వండి ఇద్దరు. ఆ టైం ఇచ్చిన తర్వాత కొంతసేపు ఇంకొన్ని రోజులు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చెయ్యి. ఈ లోపు ఓకే అనుకుంటే ఓకే, లేదంటే తదుపరి కర్తవ్యం ఏంటో తర్వాత చూద్దాం. సో చూసారు కదండి సమ్రీన్ స్టోరీ. తల్లిదండ్రులను ఒప్పించుకోకుండా ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, అనుకోకుండా తప్పు జరిగిపోయింది. సో ఇప్పుడు సరిదిద్దుకోలేని తప్పు అయిపోయింది తనకి. అటు పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, ఇటు కట్టుకున్నవాడు ఒప్పుకోవట్లేదు. సో మీరు కూడా ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోండి. మీరు ఇలాంటి తప్పులు చేయరని కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.